ఇక వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే స్వామి పరిపూర్ణానంద పిలుపు మేరకు అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నిజామాబాద్లో ఆదర్శం ఆరోగ్యం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని టీఆర్ఎస్ ఎస్సీఎల్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో అందరికీ ఆరోగ్యం కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో అస్వస్థులకు తీర్థ ప్రసాదాలు అందించారు. పండ్లను పంపిణీ చేశారు. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి పిలుపు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆదర్శం ఆరోగ్యం అంటే భారత్ టుడే ఛానల్ తరపు నుంచి ఇటు ఆదర్శం ఆరోగ్యం పేరిట అన్ని జిల్లాల్లో కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో ఇటు అనేక సంస్థలు అంటే హిందూ పరిరక్షణ ట్రస్ట్ ఒకటి కావచ్చు, శివాజీ యూత్ ఫౌండేషన్, అలాగే బీజేపీ యువ మోర్చా, ఇంకా కూడా అనేక సంస్థలు టీటీడీ ధర్మ ప్రచార మండలి, ఇలా అనేక విహెచ్పి, వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా అనేక కార్యక్రమాలు కూడా చేస్తారు. ఏదైతే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం కొంతమంది వ్యక్తులతో కూడా ఉన్నాం. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కోఆర్డినేటర్ సునీల్ శర్మ కూడా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి, దీని మీద మీ భారతదేశ సాంప్రదాయంలో భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడు కూడా చివరిగా వెళ్ళేంత వరకు కూడా భారతీయుడిగానే మరణించాలనేటటువంటిదే అంబేద్కర్ గారి ఆశయం. ఆయనకున్నటువంటి 3 లక్ష్యాలలో మొదటిది భారతదేశ వృద్ధి, రెండవది అస్పృశ్యత అనేటటువంటి దానికి పూర్తిగా దాన్ని నిర్మూలించడం, మూడవది హిందూ సమాజాన్ని వృద్ధి చేయాలనేటటువంటి ఒక విశేషమైన సంకల్పం. ప్రత్యేకంగా ఆయన స్త్రీల మీద, స్త్రీలు ఎప్పుడైతే ఏ దేశంలో అయినా సరే వారి యొక్క కార్యం అనేటటువంటిది ఎప్పుడైతే బాగా వృద్ధిలోకి వస్తుందో అప్పుడు మాత్రమే ఆ దేశం బాగుపడుతుంది అనేటటువంటి ఒక నినాదంతో ఆయన ఎన్నెన్నో చట్టాలను తీసుకొచ్చారు. ఈరోజు పూజ్యశ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి వారి యొక్క పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మరియు విహెచ్పి, అలాగే బీజేపీ, అలాగే ఎన్నెన్నో ఆర్గనైజేషన్స్ అంతా కూడా మా అందరం కూడా కలిసి వారితో ఈరోజు మేము చేయగలుగుతూ చాలా విశేషంగా ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రతి చోట కూడా దేవస్థానంలో భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అదేవిధంగా ఈ యొక్క వైద్యాలయాల్లో కూడా డాక్టర్ కానీ అలాగే అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ రకమైన దేవుళ్ళతోనే సమానం వాళ్ళు. మొత్తానికి పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామి ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆరోగ్యం ఆదర్శం పేరిట బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. నెల్లూరు నుంచి మురళీకృష్ణ, భారత్ టుడే.